హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే బసుంది చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్. మీరు కావాలంటే గేదె పాలు కూడా తీసుకోవచ్చు, కానీ ఈ బసుందికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది. 1/2 లీటర్ పాలతో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 1 లీటర్ పాలతో చేసుకోండి. ఇవి ఒక మందపాటి గిన్నెలో వేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఈ పాలు బాగా మరిగించాలి. ఈ పాలు ఒకసారి పొంగు వచ్చిన తరువాత సైడ్ మేగడ అంటుకుంటుంది కదండి, అదంతా కూడా ఒక గరిటెతో తీసుకొని పాలలో వేసుకోవాలి. ఈ విధంగా పాలు కొంచెం మరిగేంత వరకు మరిగించాలి. లో ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. నేను బాదం పప్పులు, జీడిపప్పు తీసుకున్నానండి. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే తీసుకోండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు చూసుకుందాం. చూసారా, ఇవి బాగా మరిగాయండి. ఇలా పాలు బాగా మరిగించుకుంటూ సైడ్ ఉన్న పాల మీగడ అంతా పాలలో వేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాఫ్రాన్ వేయండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేయండి. మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇప్పుడు మంచి కలర్ వస్తుంది ఇది వేయటం వల్ల. ఈ విధంగా పాలు బాగా మరిగించండి. ఇదంతా కూడా సిమ్లో పెట్టి చేసుకోండి. ఇప్పుడు ఈ పాలు మరుగుతుండగా ఇందులోకి 6 నుంచి 7 స్పూన్ల పంచదార వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 7 స్పూన్స్ వేసుకోండి, లేదంటే 5 to 6 వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకోండి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. బాగా తిక్కుగా ఉండకూడదు, అలాగని బాగా పలుచగా ఉండకూడదు. ఇలాగే ఉండాలి. ఇది చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. ఇలా రావాలండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టి ఇది బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పాలు కలుపుతూ చల్లార్చాలి. చూసారా, ఈ విధంగా చల్లారిపోతాయి. ఇప్పుడు చూసారా, మంచి కలర్తో చాలా బాగుంది. ఇది చల్లారింది కదండి. కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం థిక్గా అయింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బాక్స్లోకి వేసుకుందాం. ఇలా ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ వేసుకుని మూత పెట్టి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు 4 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా ఇలా తీసుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఎండాకాలంలో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసారా ఎంతో బాగుంటుంది. చాలా యమ్మీగా తినొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ బసుంది రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ బసుంది చిన్న బౌల్స్లోకి తీసుకుని పైన కొంచెం కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ వేసుకుని అందంగా డెకరేషన్ చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయినా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే స్వీట్ షాప్ స్టైల్ బసుంది రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లగా స్వీట్ బసుంది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.